3 గండాలు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ సాహసం ప్రశంసనీయమే గాని ఎంతటి సాహసి కూడా విధిని జయించలేడు. ఇందుకు నిదర్మనంగా నీకు సుమంతుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. సోనా నది తీరాన గల సోనాపురాన్ని శాంతివర్మ పాలించేవాడు. ఆయనకు లేకలేక ఒక కొడుకు కలిగాడు. అతనే సుమంతుడు. తన అనంతరము రాజ్యం చేయటానికి కొడుకు పుట్టాడు కదా అని శాంతివర్మ ఎంతో సంతోషించి గొప్ప ఉత్సవాలు జరిపించాడు. ఆ సందర్భంలో వచ్చిన గొప్ప జ్యోతిష్కులు పిల్లవాడి జాతక చక్రం వేసి తెల్లమొహాలు వేశారు. రాజు అది చూసి కలతపడి అబ్బాయి జాతకంలో విశేషం ఏమన్నా ఉన్నదా అని అడిగాడు. ఈ కుర్రవాడికి ముసల వల్ల కానీ, పాము వల్ల కానీ, కుక్క వల్ల కానీ గండం ఉన్నది అన్నారు జ్యోతిష్కులు. రాజుకు మతిపోయినట్టయింది. కానీ ఆయన నిరాశ చెందక సుమంతుణ్ణి కుక్కలకు, పాములకు, మొసళ్లకు దూరంగా ఉంచటానికి ఎన్నో మార్గాలు ఆలోచించాడు. చివరకు ఆయన నగరం మధ్య ఉన్న గుట్ట మీద ఒక ఇల్లు కట్టించాడు. అందులోకి చీమ కూడా దూరటానికి అవకాశం లేకుండా కట్టుదిట్టం చేసి కాపలా వాళ్ళను, దాసదాసీలను ఏర్పాటు చేసి సుమంతుడు ఆ భవనంలో ఏ లోటు లేకుండా పెరిగి పెద్దవాడు కావటానికి అవసరమైనదంతా అమర్చాడు. గుట్ట దిగువన కందకం తవ్వించి దాని మీద చిన్న వంతెన వేయించాడు. ఈ భవనంలో సుమంతుడు ఏ లోటు లేకుండా పెరిగి 5 ఏళ్లవాడయ్యాడు. అతనికి కావలసిన ఆట వస్తువులన్నీ ఉండేవి. సాయంకాలం వేళ ఇంటి మిద్దె మీద పరుగులు తీసేవాడు. అతని జీవితం ఆనందమయంగా ఉన్నది. ఒకనాడు సుమంతుడు మిద్దె మీద ఆడుకుంటూ కిందకి చూసేసరికి అక్కడ ఒక కుక్కపిల్ల అటూ ఇటూ పరిగెత్తి ఆడుకుంటూ కనబడింది. సుమంతుడు అప్పటిదాకా కుక్కను చూసి ఎరగడు. ఎందుచేతనంటే ఆ కుర్రవాడు ఆడుకునే బొమ్మల్లో కూడా కుక్కలు, పాములు, మొసళ్ళు లేకుండా చేశారు. అందుచేత అతను తన వెంట ఉన్న సేవకుణ్ణి ఆ పరిగెత్తుతున్నది ఏమిటి అని అడిగాడు. అది కుక్క అబ్బాయి గారు అన్నాడు సేవకుడు. దాన్ని తీసుకురా, దానితో పరుగు పందెం వేస్తాను అన్నాడు సుమంతుడు. సేవకుడికి ఏం చేయటానికి పాలుపోక రాజుతో చెప్పాడు. ఏం చేస్తాం, కుక్క పిల్లను తెచ్చి ఇయ్యి, లేకపోతే వాడు మనోవ్యాధి పడతాడు అన్నాడు రాజు. సేవకుడు కుక్క పిల్లను తెచ్చి సుమంతుడికిచ్చాడు. సుమంతుడు దానితో ఆడుకుంటూ ఎంతో ఆనందించాడు. ఏళ్లు గడిచాయి. సుమంతుడు పెరిగి పెద్దవాడయ్యాడు. అతనికి అనేక విషయాలు తెలియవచ్చాయి. అతను ఒకనాడు తన తండ్రికి ఇలా కబురు చేశాడు. ఈ గుట్ట మీద భవనంలో నేనింక ఉండలేను. ఇక్కడ నాకు జీవితం ఏమీ లేదు. నాకు గండాలున్నట్టు తెలుసు. ఇలా జీవించే కన్నా చావటమే మేలు. అందుచేత నాకు ఆయుధాలు ఇప్పించినట్లయితే నేను, నా కుక్క దేశాల మీద పోతాం. కొడుకు పంపిన ఈ సందేశం విని రాజు అభ్యంతరం చెప్పలేదు. రాజుగారు ఏర్పాటు చేసిన పడవ మీద సుమంతుడు, అతని కుక్క నది దాటి అవతల ఒడ్డుకు చేరారు. అక్కడ అతని కోసం ఒక నల్ల గుర్రం సిద్ధంగా ఉన్నది. సుమంతుడు దాని మీద ఎక్కి జీవితాన్ని వెతుక్కుంటూ బయలుదేరాడు. అతని కుక్క గుర్రం వెనకగా పరిగెత్తింది. వాళ్ళు అలా వెళ్ళి ఒక రాజ్యం చేరారు. ఆ దేశపు రాజు అదో రకం మనిషి. ఆయన తన ప్రజలను సుఖపెట్టే మార్గాలు ఆలోచించడానికి బదులు కొత్త కొత్త సమస్యలు, పరిష్కారాలు ఆలోచించేవాడు. ఆయనకు ఒకే కుమార్తె సీమంతిని. ఆమె చాలా చక్కనిది. ఆమెకు యుక్త వయసు వచ్చేసరికి పెళ్లి చేయవలసి వచ్చింది. అప్పుడు రాజు ఆమె భర్త కాబోయేవాడికి ఒక కఠిన పరీక్ష ఏర్పాటు చేశాడు. ఆయన బండరాలతో 70 అడుగుల ఎత్తైన గోడ లేపి ఆ ఎత్తున ఒక ఇల్లు కట్టించి అందులో రాజకుమార్తెను ఉంచి ఆ గోడ ఎక్కి ఆమెను చేరుకున్న వాడికి ఆమెనిచ్చి పెళ్లి చేస్తానని చుట్టుపక్కల గల దేశాలలో చాటింపు వేయించాడు. సీమంతిని అందచందాలు ప్రసిద్ధికెక్కి ఉండడం చేత అనేక మంది రాజకుమారులు ఆమెను పెళ్లి ఆడాలని వచ్చారు. వారి కోసం ఒక పెద్ద విడిది, భోజనము మొదలైన సౌకర్యాలు ఏర్పాటయ్యాయి. అందులో చేరిన రాజకుమారులు గుర్రం మీద వచ్చిన సుమంతిని చూడగానే అతను కూడా తమలాంటి వాడేనని గ్రహించి అతని విడిదిలోకి ఆహ్వానించారు. సుఖంగా స్నానం చేసి ప్రయాణపు బడలక తీర్చుకున్నాక రాజకుమారులు అతన్ని, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, మీ తండ్రి ఎవరు అని ప్రశ్నించారు. సుమంతుడు వారితో నిజం చెప్పక తన తండ్రి తన దేశపు రాజుగారి వద్ద అశ్వపాలకుడని, తన తల్లి పోయాక ఆయన తిరిగి పెళ్లి చేసుకున్నాడని, సవత తల్లికి భయపడి తాను దేశాల మీద బయలుదేరానని అబద్ధాలు ఆడాడు. తర్వాత సుమంతుడు, మీరంతా ఇక్కడ ఎందుకు చేరారు
అని అడిగితే వాళ్ళు రాజకుమార్తె కోసం జరుగుతున్న వర పరీక్ష గురించి చెప్పారు. చాలా రోజులుగా రాజకుమారులందరూ రాతి గోడలెక్కి రాజకుమార్తెను చేరడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఎవరూ నెగ్గలేదు. సుమంతుడు తాను కూడా వాళ్ళతో పాటు ప్రయత్నించాలని నిశ్చయించుకున్నాడు. అతను వాళ్ళ వెంట వెళ్ళి వాళ్ళు ప్రయత్నాలు ఎలా విఫలమవుతున్నాయో, రాతి గోడల్లో కాలికి చేతికి పొట్టు ఎలా ఏర్పాటై ఉన్నాయో శ్రద్ధగా గమనించాడు. అందరూ గోడ దిగువ ఉన్న ఆధారాలనే ఉపయోగిస్తున్నారు. కానీ కొంత ఎత్తుకు ప్రయాసపడి ఎక్కితే మిగిలిన గోడ సులువుగా ఎక్కే వీలు మరొక ప్రాంతంలో ఉన్నది. సీమంతుడు అక్కడ ఎక్కడం ప్రారంభించి అందరూ చూస్తుండగానే రాజకుమార్తె ఉన్న చోటుకి చేరాడు. అది చూడగానే ఒక రాజకుమారుడు రాజు వద్దకు పరిగెత్తిపోయి, మీరు పెట్టిన పరీక్షలో నెగ్గి ఒకడు మీ అమ్మాయిని గెలుచుకున్నాడు అని చెప్పాడు. అతను ఏ దేశపు రాజకుమారుడు అని రాజు అడిగాడు. అతను రాజకుమారుడే కాదు అన్నాడు కబురు తెచ్చిన రాజకుమారుడు. ఈ మాట విని రాజుకు చాలా కోపం వచ్చింది. వీల్లేదు, వాని తక్షణము సాగనంపండి అని ఆయన చిందులు తొక్కాడు. రాజకుమారుడు తిరిగి వచ్చి రాజు అన్న మాటలు అనుచరులకు చెప్పాడు. ఈ మాటల రాజకుమార్తె విని, ఈ యువకుణ్ణి నన్ను వేరు చేస్తే నేను ఆహారము నీరు ముట్టనని మా తండ్రికి చెప్పండి అన్నది. ఈ సంగతి తెలిసి రాజు మరింత మండిపడి పోటీలో గెలిచిన వాణ్ణి చంపి రమ్మని తన భటులను పంపాడు. ఇతనికి చిన్న గాయం అయ్యిందో నేను ఈ కిటికీలో నుంచి కిందకి దూకేస్తాను అన్నది సీమంతిని. భటులు ఏమీ చెయ్యలేక తిరిగి వెళ్ళారు. రాజు తన కుమార్తెను సుమంతుణ్ణి తన వద్దకు పిలిపించుకున్నాడు. రాజు నువ్వెవరు అని అడిగితే సుమంతుడు మొదట చెప్పిన కొట్టు కథే చెప్పాడు. రాజు అతనికి సీమంతునికి పెళ్లి చేశాడు. కొద్ది వారాలు గడిచినాక సుమంతుడు తన భార్యతో, నాకు మొసలు మూలానో పాము మూలానో కుక్క మూలానో గండం ఉన్నది అని చెప్పాడు. అలా అయితే ఈ దిక్కుమాలిన కుక్కను వెంట వేసుకొని తిరగడం దేనికి, చంపేయరాదా అన్నది సీమంతిని. అది చిన్నప్పటి నుంచి నాతో కలిసి ఆడుకున్నది, దాన్ని చంపటమేమిటి అన్నాడు సుమంతుడు. అలా అయితే ఎక్కడికి వెళ్ళినా వెంట కత్తి, మనిషి తోడు లేకుండా వెళ్ళవద్దు అన్నది సీమంతిని. సుమంతుడు సరేనన్నాడు. కొద్ది నెలలు గడిచాయి. సుమంతుడు తండ్రి అయిన శాంతివర్మ చాలా జబ్బుగా ఉన్నాడని, తన ఒక్క కొడుకు కోసము కలవరిస్తున్నాడని తెలిసింది. తన తండ్రిని ఒక్కసారి చూసి వస్తానని భార్యతో చెప్పి కొందరు భటులను వెంట తీసుకొని సుమంతుడు దేశానికి బయలుదేరాడు. మధ్య దారిలో అతనికి తన తండ్రి చావు బతుకుల మధ్య ఉన్నట్టు తెలిసింది. తన నగరం చేరిన తర్వాత వెంటనే బయలుదేరే అవకాశం లేకపోవచ్చుననుకొని సుమంతుడు ఒక నది ఒడ్డున మజిలీ చేసి తన భార్యను పిలుచుకురమ్మని మనిషిని పంపాడు. ఆ రాత్రి సుమంతుడు తన గుడారంలో నిద్రపోతుండగా ఒక ముసలి నదిలో నుంచి గుడారంలోకి పాకుతూ వచ్చింది. అదృష్టవశాన కాపలావాడు దాన్ని చూసి కేకలు పెట్టాడు. భటులు నలుగురు వచ్చి దాన్ని చంపేశారు. సీమంతిని వచ్చి చేరటంలో చాలా జాప్యం అయ్యింది. ఆమె వచ్చేదాకా సుమంతుడు కదలడానికి లేదు. అతనున్న ప్రదేశంలో మొసల భయం జాస్తిగా ఉన్నది. అందుచేత అతను చాలా మెలకువగా రోజులు గడుపుతూ వచ్చాడు. చివరకు ఒకనాటి సాయంకాలం సీమంతిని వచ్చి చేరింది. మర్నాడు ప్రయాణం కొనసాగించడానికి నిశ్చయించుకున్నారు. కానీ ఆ రాత్రి సీమంతిని కళ్ళు ముయ్యలేకపోయింది. తన భర్తకు మొసలగండం కొంచెంలో తప్పిపోయిందని విని ఆమె చాలా కలవరపడింది. ఆమె కన్ను ముయ్యలేకపోవడం మంచిదే అయ్యింది. ఒక రాత్రి వేళ ఆమె తన గుడారంలోకి పాము పాకుతూ రావడం చూసింది. ఆమెకు ఏం చేయాలో తోచలేదు. ఒక మూల పెద్ద పాత్ర నిండా పాలున్నాయి. ఆ పాత్రను ఆమె పాము వచ్చే దారిలో ఉంచింది. పాము పాలవాసన పసిగట్టి తల ఎత్తి పాత్రలో మూతిపెట్టి పాలన్నీ తాగేసి భుక్తాయాసంతో కదలలేకుండా అక్కడే పడిపోయింది. అప్పుడు సీమంతిని తన భర్త కత్తి తెచ్చి ఒక దెబ్బతో పాము మెడ నరికేసింది. ఆ తర్వాత వారిద్దరూ సోనాపురం చేరుకున్నారు. అప్పటికే శాంతివర్మ చనిపోయాడు. సుమంతుడు తండ్రికి ఉత్తరక్రియలు జరిపించి రాజ్యాభిషేకం చేసుకున్నాడు. రోజులు ప్రశాంతంగా గడిచిపోతున్నాయి. సుమంతుడు తన కుక్కను వెంట పెట్టుకొని తరచుగా నదీ తీరానికి వేటకు వెళ్ళేవాడు. అతను అలా వెళ్తున్నప్పుడు సీమంతిని అతనికి వెంట ఉండేది. ఒకరోజు సుమంతుడు నది ఒడ్డున పిట్టలను వేటాడుతూ ఉండగా ఒక పొదలో నుంచి పెద్ద అడవిబాతు ఒకటి యువతలకు వచ్చింది. దాన్ని చూడగానే పట్టుకుందామని కుక్క ముందుకు లంకించి తన యాజమాని కాళ్ళు మధ్య చిక్కుకున్నది. సుమంతుడు తూలి కుక్కతో సహా నదిలో పడ్డాడు. అతను పడిన చోట
ఊబితుండగా ఉండటం చేత అతను వాటిలో కూరుకుపోయి కేకలు పెట్టాడు. సమీపంలోనే ఉన్న సీమంతిని పరిగెత్తుకుంటూ వచ్చి తాను పైన కప్పుకున్న బట్ట అతనికి అందించింది. దాని సహాయంతో అతను బయటికి వచ్చాడు. కానీ కుక్కజాడ దొరకలేదు. ఇది జరిగినాక జ్యోతిష్కులు సుమంతుడికి గండాలు గడిచాయన్నారు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకు అనేక సందేహాలున్నాయి. తమ కొడుకును గండాల నుంచి కాపాడడానికి ఎన్నో ఏర్పాట్లు చేసిన శాంతివర్మ అతనికి కుక్క పిల్లను ఎందుకు ఇప్పించాడు? అతను దేశాల మీద పోతానంటే ఎందుకు పోనిచ్చాడు? సుమంతుడు తన మామకు తానెవరో నిజం చెప్పక అబద్ధాలు ఎందుకు చెప్పాడు? ఈ అనుమానాలకు సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సృష్టిలో మరణ కారణం కానిదంటూ ఏదీ లేదు. జీవితంలో ప్రతి ఒక్కడికి అనేకసార్లు గండాలు వెంట్రుక వాసిలో తప్పిపోతూనే ఉంటాయి. అదీగాక చావు అన్నది చివరికి ఏదో రూపంలో అందరికీ వచ్చేదే. దాన్ని తప్పించుకోవటానికి జీవితమే లేకుండా చేసుకోవడం బుద్ధి తక్కువ. కానీ శాంతివర్మ తన కొడుకును చావు నుంచి కాపాడాలని ఆ కుర్రవాడికి జీవితం లేకుండా చేశాడు. తన కొడుకి ఆనందానికి అడ్డు రావటం ఆయన ఉద్దేశం కాదు. తానే ఆయన తన కొడుకుకు కుక్క పిల్లను ఇచ్చి ఉండడు. కానీ వాడే కోరితే నిరాకరించలేదు. ఆ కుక్క పిల్ల వల్ల వాడికి అపాయం కలిగితే దానికి తాను బాధ్యుడు కాడు. అలాగే సుమంతుడి జీవితాన్ని వెతుక్కుంటూ బయలుదేరినప్పుడు కూడా ఆయన అడ్డు చెప్పలేదు. జ్యోతిష్కుడు చెప్పిన గండాలకు అడ్డుపడిన మనిషి సీమంతిని. అది కూడా సహజమే. ఎందుకంటే అతని జీవితాన్ని ఆమె పంచుకున్నది. ఇక సుమంతుడు తన గురించి ఎందుకు అబద్ధం చెప్పాడంటే, తాను ఫలానా దేశపు రాజకుమారుడని తెలిస్తే తన మామగారు బంధుత్వం పాటిస్తాడు. తన గండాల గురించి తెలుసుకుంటాడు. అందువల్ల ఆయనకు నిష్ప్రయోజనమైన ఆందోళన కలగటం తప్ప మరేమీ ఉండదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.